గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 107th డైలీ మనీ షో. ఈరోజు మార్కెట్లోని ఇంపార్టెంట్ అప్డేట్స్ అని క్విక్గా డిస్కస్ చేద్దాం. ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్. నిన్న నైట్ లేట్గా రిలీజ్ చేసినా కూడా తత్వచింతన ఐపీఓ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. వీడియో చూసి లైక్స్, కామెంట్స్ అండ్ షేర్స్ ద్వారా అప్రిషియేట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా పెద్ద థ్యాంక్స్. ఒకవేళ మీరు ఇప్పటివరకు ఈ తత్వచింతన ఐపీఓ వీడియోని చూడనట్టయితే చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ ఇది. ఈ వీడియోని ఎండ్ కార్డ్లో ఉంచుతాను. మన డైలీ మనీ షో చూసిన తర్వాత తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. మనం ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్టయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 134 పాయింట్స్ పెరిగి 52,904 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 41 పాయింట్స్ పెరిగి 15,854 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో క్యామ్ స్టాక్ 16.36% పెరిగింది. అండ్ ఇన్ఫాక్ట్ ఈ రోజే కాదు, నిన్న కూడా బాగా పెరిగింది. దానికి రీజన్ చూసినట్టయితే వీళ్ళకి అడిషనల్ గా ఒక క్లయింట్ యాడ్ అయ్యారు. ఇక్కడ నుంచి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఏఎంసీ క్లయింట్స్ కూడా క్యాంప్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయనున్నది. సో దీంతో వీళ్ళకి అడిషనల్ రెవెన్యూస్ యాడ్ అవుతాయి కాబట్టి ఈ స్టాక్ కంటిన్యూస్ గా పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది. లాస్ట్ 9 months లో ఈ స్టాక్ 150% రిటర్న్ డెలివర్ చేసింది. అండ్ ఎవరైతే ఐపీఓ ఇన్వెస్టర్లు ఉంటారో వాళ్ళకి దగ్గర 180% రిటర్న్ అయితే ఈ స్టాక్ డెలివర్ చేసింది. అండ్ ఈ క్యామ్స్ గురించి ఇప్పుడు చాలా మంది పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. బట్ మీలో చాలా మంది మార్కెట్ లో కొత్తగా వచ్చి ఉంటారు కదా, మన ఛానల్లో రన్ చేసిన క్యామ్స్ ఐపీఓ వీడియో చూసుంటారు. జస్ట్ మీకు ఒక 1 minute ఇంట్రో ప్లే చేస్తాను, వినండి. వీడియో చివరిలోని నా పర్సనల్ వ్యూ ఏంటి అంటే ఐపీఓలో నేను పార్టిసిపేట్ చేస్తానో లేదో మీతో షేర్ చేస్తూ ఉంటాను కదా. ఈ వీడియోలోని నేను ముందుగానే షేర్ చేస్తున్నాను. ఈ ఐపీఓలోని నేను పార్టిసిపేట్ చేస్తాను, అది కూడా లాంగ్ టర్మ్కి పార్టిసిపేట్ చేస్తాను. ఎందుకంటే ఈ బిజినెస్లో ఉన్న రిస్క్ అండ్ రివార్డ్ రెండు నాకు అర్థమవుతాయి అన్నమాట. సో ఈ క్యాంప్స్కున్న పాజిటివ్స్ ఏంటి అండ్ క్యాంప్స్కున్న నెగిటివ్స్ ఏంటి, ఇవన్నీ మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ సో విన్నారు కదా. క్యాంప్స్ మీద నా వ్యూని క్లియర్గా అప్పుడు అండ్ ఇప్పుడు కూడా నా వ్యూస్ సేమే. ఈ కంపెనీకి చాలా స్ట్రాంగ్ మూట్ ఉన్నది అండ్ గ్రో అవడానికి అయితే చాలా స్కోప్ ఉన్నది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే అరౌండ్ 146 కి ఈటీనో నుంచి ఒక అప్డేట్ వచ్చింది. జేహెచ్డబ్ల్యూ ఎనర్జీ క్లీన్ పవర్ సెగ్మెంట్ లోని 2030 కల్లా 75,000 crore క్యాపెక్స్ ప్లాన్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ క్యాపెక్స్ అప్డేట్ తో ఈరోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే అరౌండ్ 12:13 కి సిఎన్బిసి ఆవాజ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. డొమెస్టిక్ షిప్పింగ్ బిజినెస్ ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెగా ప్లాన్ అనౌన్స్ చేయబోతున్నట్టుగా ఈ రోజు క్యాబినెట్ 16,000 crore స్కీమ్ ని అప్రూవ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ఒక అప్డేట్ రిలీజ్ చేశారు. దీనికి కంటిన్యూషన్ గా మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది. ఈ స్కీమ్ ని ఈ రోజు క్యాబినెట్ అప్రూవ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ అప్డేట్ షిప్పింగ్ స్టాక్స్ కి పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది షిప్పింగ్ స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మహారాష్ట్ర బేస్డ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అయిన కార్దా కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ వీళ్ళు 4:1 బోనస్ అని రికమెండ్ చేశారు. ఈ బోనస్ ఇష్యూకి రికార్డ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉన్నది. ఈ బోనస్ ఇష్యూ అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో స్టాక్ 2.49% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఐటీసీ వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈ యాన్యువల్ రిపోర్ట్ లో ఉన్న కీ హైలైట్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మేజర్ గా ఈ యాన్యువల్ రిపోర్ట్ చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈసారి యాన్యువల్ రిపోర్ట్ లో ఐటీసీ వాళ్ళ ఈఎస్జీ కంట్రిబ్యూషన్ మీద అండ్ అలాగే వాళ్ళ ఎఫ్ఎంసీజీ బిజినెస్ గురించి అండ్ వీళ్ళ డిజిటల్ ఇనిషియేటివ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ యాన్యువల్ రిపోర్ట్ బిగినింగ్ లోనే మీరు 7th పేజ్ లో చూసినట్టయితే ఐటీసీ వాళ్ళ ఈఎస్జీ కంట్రిబ్యూషన్ ఎలా ఉన్నదో క్లియర్ గా స్టెప్ బై స్టెప్ మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఎంఎస్ఐ వీళ్ళకి ఇచ్చిన ఈఎస్జీ రేటింగ్ ఏదైతే ఉన్నదో AA రేటింగ్, దాని గురించి కూడా మెన్షన్ చేస్తూ గ్లోబల్ టొబాకో కంపెనీస్ లోని ఇదే హైయెస్ట్ ఈఎస్జీ రేటింగ్ గా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ ఈ యాన్యువల్ రిపోర్ట్ లో మాత్రమే కాదు, కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ వీళ్ళు ఒక ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ కూడా రిలీజ్ చేశారు. దానిలో కూడా ఐటీసీ ఒక ఈఎస్జీ కంట్రిబ్యూషన్ గురించి స్ట్రెస్ చేయడానికి అయితే వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దీనికి మేజర్ రీజన్ మనం చూసినట్టయితే గ్లోబలీ మోస్ట్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్వెస్టింగ్ ఫర్మ్స్ ఈఎస్జీ కంప్లైంట్ ఉన్న కంపెనీస్ లోని మేజర్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు కాబట్టి ఐటీసీ కూడా క్లియర్ గా వాళ్ళ ఈఎస్జీ కంట్రిబ్యూషన్ గురించి అండ్ అలాగే వీళ్ళ ఈఎస్జీ రేటింగ్ గురించి క్లియర్ గా స్ట్రెస్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మేనేజ్మెంట్ తీసుకుంటున్న ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఒక విధంగా ఐటీసీకి మనం పాజిటివ్ గానే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఐటీసీ ఓన్లీ టొబాకో బిజినెస్ మాత్రమే చేయదు కదా, టొబాకోతో పాటు వేరియస్ అదర్ బిజినెస్ కూడా చేస్తుంది. అండ్ ఐటీసీ చేసే మిగిలిన అదర్ బిజినెసెస్ ఒక ఈఎస్జీ స్కోర్ చాలా హైగా ఉంటుంది. సో వీళ్ళకి టొబాకో బిజినెస్ ఉన్నా కూడా ఇది ఈఎస్జీ కంప్లైంట్ కంపెనీ కాదు అని చెప్పి ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఐటీసీ స్ట్రెస్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. అండ్ అలాగే వీళ్ళు యాన్యువల్ రిపోర్ట్ లో వీళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారంటే ఫైనాన్షియల్ 2021 లోని 120 న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఐటీసీ మేజర్ గా వాళ్ళ బిజినెస్ ని 5 సెగ్మెంట్స్ లో ఆపరేట్ చేస్తుంది కదా. వీళ్ళ పేపర్ బోర్డ్స్ అండ్ ప్యాకేజింగ్ సెగ్మెంట్ విషయంకి వచ్చినట్టయితే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కి ఆల్టర్నేటివ్స్ డెవలప్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ పేపర్ బోర్డ్స్ అండ్ ప్యాకేజింగ్ సెగ్మెంట్ లో ఐటీసీ లీడర్ కూడా. అండ్ ఈ యాన్యువల్ రిపోర్ట్ లో పేజ్ నెంబర్ 9 లో ఐటీసీ స్నాప్ షాట్ అని చెప్పి వీళ్ళు ఇప్పటివరకు 900 పేటెంట్స్ ని ఫైల్ చేసినట్టుగా చెప్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ ఐటీసీ ఒక ఎంప్లాయీ బేస్ చూసినట్టయితే 26,000 పైన ఉన్నట్టుగా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ యాజ్ ఆన్ ఫైనాన్షియల్ 21 క్లోజింగ్ నాటికి చూసినట్టయితే వీళ్ళ 200+ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అండ్ 107 హోటల్ ప్రాపర్టీస్ ఉన్నట్టుగా మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఐటీసీ ఒక బ్రాండ్ లీడర్షిప్ చూసినట్టయితే ఆటా బ్రాండ్స్ లో వీళ్ళ ఆశీర్వాద్ ఆటా నెంబర్ 1 బ్రాండ్ అండ్ స్నాక్ ఫుడ్స్ బ్రిడ్జెస్ సెగ్మెంట్ లో వీళ్ళు బింగో బ్రాండ్ నెంబర్ 1 బ్రాండ్. అదే ఓరల్ స్నాక్స్ అండ్ పొటాటో చిప్స్ ని యాడ్ చేసినట్టయితే వీళ్ళు బింగో బ్రాండ్ నెంబర్ 2 బ్రాండ్ అవుతుంది. అండ్ క్రీమ్ బిస్కెట్ సెగ్మెంట్ లో వీళ్ళ సన్ఫిష్ నెంబర్ 1 బ్రాండ్. కోవిడ్ పీరియడ్ లో ఎక్కువగా సేల్ అయిన డిస్ఇన్ఫెక్టర్
స్ప్రేస్ లోని వీళ్ళ సావ్లాన్ నెంబర్ 1 బ్రాండ్, నోట్ బుక్స్ బ్రాండ్స్ లో వీళ్ళ క్లాస్మేట్ నెంబర్ 1 బ్రాండ్. మీరు ఇక్కడ కింద చూడొచ్చు ఐటీసీ యొక్క ఈపీ, ఫియామా, మంగల్దీప్ అండ్ ఎంగేజ్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వాటి సెగ్మెంట్స్ లో నెంబర్ 2 బ్రాండ్స్ ఇవి. అండ్ ఈ ఫైనాన్షియల్ 2021 విషయంకి వచ్చినట్టయితే మన కంట్రీ కోవిడ్ తో బాగా సఫర్ అయింది కదా. ఈ కోవిడ్ పీరియడ్ లో ఐటీసీ ఏం కంట్రిబ్యూట్ చేసింది అన్నది వీళ్ళు పేజ్ నెంబర్ 11 లో క్లియర్ గా మెన్షన్ చేశారు, ఫేజ్ 1 లోని, ఫేజ్ 2 లోని. అండ్ పేజ్ నెంబర్ 13 లో ఐటీసీ యొక్క డిజిటల్ ప్రెసెన్స్ గురించి క్లియర్ గా మెన్షన్ చేశారు, వీళ్ళు లాంచ్ చేసిన న్యూ యాప్ గురించి. అండ్ అలాగే ఐటీసీ store.in వెబ్సైట్ గురించి కూడా మెన్షన్ చేశారు. యాజ్ ఆఫ్ నో చూసినట్టయితే ఈ ఐటీసీ store.in 11 సిటీస్ లో వాళ్ళ బిజినెస్ ను ఆపరేట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ ఐటీసీ store.in లో ఐటీసీ యొక్క ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొడక్ట్స్ ని ఆఫర్ చేస్తున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ బ్రాండెడ్ ప్యాకేజ్ ఫుడ్స్ లో వీళ్ళు కొత్తగా లాంచ్ చేసిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ గురించి మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఈ ఫైనాన్షియల్ లో ఐటీసీ సన్ రైజ్ అన్న ఒక కంపెనీని ఎక్వైర్ చేసింది కదా. ఈ కంపెనీ మేజర్ గా స్పైసెస్ ని సేల్ చేస్తుంటుంది. ఈ కంపెనీ ఎక్విజిషన్ తో ఐటీసీ స్పైసెస్ పోర్ట్ఫోలియో కూడా యాడ్ అయింది. అండ్ అలాగే రీసెంట్ గా మన డైలీ మనిషిలో ఐటీసీ డైరీ సెగ్మెంట్ లో కూడా ఎంటర్ అయిందని మాట్లాడుకున్నాం కదా. వీళ్ళు డైరీ సెగ్మెంట్ లో ఏవైతే కొత్తగా ప్రొడక్ట్స్ లాంచ్ చేశారో ఆ ప్రొడక్ట్స్ గురించి క్లియర్ గా మెన్షన్ చేశారు ఈ యాన్యువల్ రిపోర్ట్ లో. అండ్ ఈ ఫైనాన్షియల్ లో వీళ్ళు లాంచ్ చేసిన వేరియస్ అదర్ న్యూ ప్రొడక్ట్స్ గురించి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఈ యాన్యువల్ రిపోర్ట్ లో షేర్ చేశారు. మొత్తం ఇన్ఫర్మేషన్ మన డైలీ మనిషిలో షేర్ చేయడం కష్టం కాబట్టి ఫుల్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో ఈ ఫుల్ రిపోర్ట్ ని మన టెలిగ్రామ్ ఛానల్ మార్నింగ్ 7:32 కి షేర్ చేసాం. మీరు ఒకవేళ ఐటీసీ స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తున్నా లేకపోతే ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేద్దాం ఆలోచిస్తున్నా ఈ యాన్యువల్ రిపోర్ట్ ని చదవడానికి అయితే ప్రయత్నించండి. మీకు ఈ కంపెనీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్టయితే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి మనీ పర్సన్ సెర్చ్ చేసినట్టయితే మీకు 2,26,000 పైన సబ్స్క్రైబర్స్ ఒక ఛానల్ కనబడుతుంది. అది మన అఫీషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. మీరు ఆ ఛానల్లో జాయిన్ అయ్యి ఈ రిపోర్ట్ తో పాటు మార్కెట్ అప్డేట్స్ కూడా క్విక్ గా ఫాలో అవడానికి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే టాటా మెటాలిక్స్ వాళ్ళ Q1 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూస్ లాస్ట్ ఇయర్ Q1 తో కంపేర్ చేస్తే 187% గ్రో అయ్యి ఆపరేటింగ్ ఎబిటాలో 14.05% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్స్ లో 20.62% గ్రోత్. ప్యాట్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q1 లో 12 crores లాస్ డిక్లేర్ చేశారు. దాని అగేన్స్ట్ గా ఈ Q1 లో 94 crores ప్రాఫిట్ డిక్లేర్ చేశారు. అదే లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసి అనుకోండి వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో స్లైట్ డ్రాప్ కనబడుతుంది. బట్ ప్రాఫిటబిలిటీలో మాత్రం చాలా మంచి ఇంప్రూవ్మెంట్ డెలివర్ చేశారు. ఇన్ స్పైట్ ఆఫ్ ఈ క్వార్టర్ లో లాక్డౌన్ ఉన్నా కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ డెలివర్ చేశారని మనం అర్థం చేసుకోవచ్చు. సెగ్మెంట్ వైజ్ చూసినట్టయితే వీళ్ళు పిగ్ ఐరన్ సెగ్మెంట్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేశారు. ఐరన్ పైప్ సెగ్మెంట్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే గ్రోత్ డెలివర్ చేశారు. బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం మనకి డ్రాప్ కనబడుతుంది. అదే సెగ్మెంట్ వైజ్ ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళు పిగ్ ఐరన్ సెగ్మెంట్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు ప్రాఫిటబిలిటీలో. పైప్ సెగ్మెంట్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే గ్రోత్ కనబడుతుంది. బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మనకి డ్రాప్ కనబడుతుంది. లాస్ట్ క్వార్టర్ లో కరోనా ఒక ఇంపాక్ట్ ఉన్నా కూడా వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ అనేది చాలా తక్కువగా ఉన్నది. అండ్ ప్రాఫిటబిలిటీలో బెటర్ ప్రాఫిటబిలిటీ డెలివర్ చేసరికి ఈ రోజు సెషన్ లో స్టాక్ బాగా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు బార్బిక్యూ నేషన్ ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేసింది. లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయిన ఇక్కడ వీళ్ళ క్రెడిట్ రేటింగ్ ని అప్గ్రేడ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు లాంగ్ టర్మ్ పేపర్ ని ఏమైనా స్టేబుల్ గా అండ్ షార్ట్ టర్మ్ పేపర్ ని A2+ గా రేట్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఏదైనా కంపెనీ యొక్క రేటింగ్ అప్గ్రేడ్స్ మనం పాజిటివ్ గానే తీసుకోవచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు నిన్న మన డైలీ మనిషిలో మహారాష్ట్ర ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఆదిత్య ఠాక్రే గారు మహారాష్ట్ర ఈవీ పాలసీని అనౌన్స్ చేయనున్నారని మనం మాట్లాడుకున్నాం కదా. ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని నిన్న రిలీజ్ చేశారు. ఈ పాలసీ గురించి కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ ఈ పాలసీ వల్ల లాభపడే కంపెనీస్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఆటోకార్ ఇండియా వెబ్సైట్ ప్రకారం మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ ఈవీ సెగ్మెంట్ లో అనౌన్స్ చేసిన ఇన్సెంటివ్స్ మనం చూసినట్టయితే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా 3 kW బ్యాటరీ కెపాసిటీతో ఉన్న ఎలక్ట్రిక్ 2-wheeler కొన్నట్టయితే వాళ్ళకి బేసిక్ ఇన్సెంటివ్ రూపంలో 10,000 రూపాయలు వస్తాయి. అదే ఈ ఎలక్ట్రిక్ 2-wheeler ని 31 December 2021 లోపల కొన్నట్టయితే ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్ రూపంలో 15,000 రూపీస్ వస్తుందని చెప్తున్నారు. అండ్ అలాగే అడిషనల్ గా ఇష్యూడ్ బైబ్యాక్ అండ్ బ్యాటరీ వారంటీ ఇన్సెంటివ్ రూపంలో అడిషనల్ గా 12,000 రూపాయలు ప్రకటించినట్టుగా చెప్తున్నారు. అండ్ స్క్రాపేజ్ ఇన్సెంటివ్ 7,000 రూపీస్ అనౌన్స్ చేసినట్టుగా చెప్తున్నారు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా 3 kW బ్యాటరీ కెపాసిటీ ఉన్న ఎలక్ట్రిక్ 2-wheeler కొన్నట్టయితే వాళ్ళకి టోటల్ ఇన్సెంటివ్ ఎలిజిబిలిటీ వుడ్ బి 44,000 రూపీస్ అవుతుంది. అదే ఎవరైనా ఎలక్ట్రిక్ 2-wheeler ని 31 December 2021 తర్వాత కొన్నట్టయితే ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్ రాదు కాబట్టి వాళ్ళకి టోటల్ గా 29,000 రూపీస్ వరకు ఇన్సెంటివ్ రావచ్చని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఎలక్ట్రిక్ 3-wheeler సెగ్మెంట్ లో ఒకవేళ 31 December లోపల కొన్నట్టయితే టోటల్ గా 92,000 ఇన్సెంటివ్ అనౌన్స్ చేసినట్టుగా. అదే ఆఫ్టర్ 31 December తర్వాత కొన్నట్టయితే 57,000 ఇన్సెంటివ్ అనౌన్స్ చేసినట్టుగా. అండ్ ఎలక్ట్రిక్ 4-wheeler విషయంకి వచ్చినట్టయితే 31 December 2021 లోపల కొన్నట్టయితే 2,75,000 ఇన్సెంటివ్. అదే పోస్ట్ 31 December 2021 తర్వాత కొన్నట్టయితే 1,75,000 రూపీస్ ఇన్సెంటివ్ అనౌన్స్ చేసినట్టుగా వీళ్ళ వెబ్సైట్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. అండ్ మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఈవీ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఫేమ్ 2 స్కీమ్ కి అడిషనల్ ఇన్సెంటివ్స్. రీసెంట్ గా గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ ఈవీ పాలసీ అనౌన్స్ చేసింది. నిన్న మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ ఈవీ పాలసీ అనౌన్స్ చేసింది. సో బ్యాక్ టు బ్యాక్ ఒక్కొక్క స్టేట్ ఈవీ సెగ్మెంట్ అయితే పుష్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి ఇన్సెంటివ్స్ ద్వారా. అండ్ ఈ మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ ఈవీ పాలసీలోని బై 2025 కల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో 25% ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండాలని టార్గెట్ పెట్టుకున్నట్టుగా. అండ్ April
2022 తర్వాత మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ కొనే వెహికల్స్ అన్ని ఈవీ వెహికల్స్ కొంటామని చెప్తున్నారు. అండ్ ఈవీ పాలసీలో ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటారో వాళ్ళకి రోడ్ ట్యాక్స్ అండ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ వేవ్ ఆఫ్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఛార్జింగ్ ఇన్ఫ్రా విషయంకి వచ్చినట్టయితే 2500 ఛార్జింగ్ స్టేషన్స్ ని 7 మేజర్ అర్బన్స్ లోని 4 మేజర్ హైవేస్ లోని ఇన్స్టాల్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఈ ఛార్జింగ్ స్టేషన్స్ ఒక ఇన్సెంటివైజేషన్ విషయంకి వచ్చినట్టయితే 15,000 యూనిట్స్ లోపల ఉన్న స్లో చార్జెస్ ఏవైతే ఉంటాయో వాటికి 10,000 రూపీస్ ఇన్సెంటివైజేషన్ ఇస్తామని చెప్తున్నారు. అదే 500 యూనిట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో వీటికి 5 lakh రూపీస్ ఇన్సెంటివ్ అనౌన్స్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ సిటీస్ లో అర్బన్ లోకల్ బాడీస్ అండ్ సొసైటీస్ ఉంటాయి కదా, ఈ సొసైటీస్ లో ప్రైవేట్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసినట్టయితే ఆ సొసైటీలో ఉన్న రెసిడెన్షియల్ ఓనర్స్ కి ప్రాపర్టీ ట్యాక్స్ లో రిబేట్స్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ పాలసీ వల్ల లాభపడే కంపెనీస్ విషయంకి వచ్చినట్టయితే ఎలక్ట్రిక్ 2-wheeler కంపెనీస్ గురించి నేను ఆల్రెడీ మన 88th డైలీ మనిషిలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదా ఈ కంపెనీస్ అని లాభపడితే, ఎక్సెప్ట్ హీరో ఎలక్ట్రిక్, ఇది లిస్టెడ్ ఎంటిటీ కాదు. హీరో ఎలక్ట్రిక్ తప్పించి మిగిలినవన్నీ లిస్టెడ్ ఎంటిటీస్. అదే ఛార్జింగ్ ఇన్ఫ్రా విషయంకి వచ్చినట్టయితే టాటా పవర్ లాంటి కంపెనీస్ అండ్ జేబీఎం ఆటో లాంటి కంపెనీస్ లాభపడతాయి. 4-wheeler సెగ్మెంట్ లో టాటా మోటార్స్, ఎలక్ట్రా గ్రీన్ లాంటి కంపెనీస్ లాభపడున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో అయితే ట్రాక్షన్ బాగా కనబడుతుంది. ఈవీ సెగ్మెంట్ లో ఉన్న స్టాక్స్ అయితే మీ వాచెస్ లో పెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రీసెంట్ గా మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు ఓఈఎంస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్స్ మీద వర్క్ చేయాలని చెప్పారు కదా. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే టీవీఎస్ మోటార్స్ అండ్ మహీంద్రా ఇథనాల్ బేస్డ్ 2-wheelers ని పైలట్ ప్రాజెక్ట్ కింద పూణేలో వీళ్ళు టెస్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ ఇథనాల్ బేస్డ్ 2-wheelers అన్ని ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్స్ గా మనం అర్థం చేసుకోవచ్చు. సో దీన్ని బట్టి ఓఈఎంస్ కూడా వాళ్ళ వర్క్ ని స్టార్ట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అప్డేట్ జస్ట్ జైల్ నుంచి వచ్చింది. జస్ట్ జైల్ ఒక బోర్డు ఈ ఫ్రైడే అంటే 16th రోజున మీట్ అయ్యి ఫండ్ రైజింగ్ అప్రూవల్ ఇవ్వబోతున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా షేర్ చేస్తున్నారు. ఈ ఫండ్ రైజింగ్ వీళ్ళు వేరియస్ టైప్స్ ఆఫ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా కానీ లేదా ప్రిఫరెన్షియల్ ఇష్యూ ఆర్ ప్రైవేట్ ప్లేస్మెంట్ ఆర్ క్యూఐపీ ఆర్ రైట్స్ ఇష్యూ ద్వారా రేస్ చేయబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మన ప్రీవియస్ 2 డైలీ మనిషిలో స్టీల్ స్ట్రిప్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. 105th డైలీ మనిషిలో వీళ్ళ రిజల్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ నిన్న మన డైలీ మనిషిలో వీళ్ళకి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది అండ్ ప్రమోటర్స్ వాళ్ళు ప్లెడ్జ్ ఏదైతే ఉన్నదో ఈ ప్లెడ్జ్ ని రిలీజ్ చేశారని చెప్పి మాట్లాడుకున్నాం కదా. ఈ రోజు కూడా ఈ కంపెనీ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ స్టీల్ స్ట్రిప్స్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏదైతే షేర్స్ ని ప్లెడ్జ్ చేశారో ఆ ప్లెడ్జ్ చేసిన షేర్స్ లోంచి 1,33,000 షేర్స్ ఒక ప్లెడ్జ్ ని రిలీజ్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా షేర్ చేశారు. ఈ ప్లెడ్జ్ రిలీజ్ తో ప్రమోటర్ ప్లెడ్జింగ్ 33.53% కి తగ్గింది. ఈ ప్లెడ్జ్ రిలీజ్ అప్డేట్ తో ఈరోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి 12.79% పెరిగింది. వీళ్ళు ప్లెడ్జ్ రిలీజ్ చేస్తున్నారు బాగానే ఉంది, బట్ కానీ ఒక్కసారి రిలీజ్ చేయకుండా బుల్ మార్కెట్ లో ఎవ్రీడే న్యూస్ లో ఉండేటట్టు కొంచెంగా రిలీజ్ చేస్తున్నారు. అదే కొంచెం ఆలోచించాల్సి ఉంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మార్నింగ్ క్వెస్ట్ కాప్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ మీకు ఈజీగా అర్థం అవడం కోసం సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసికల్ ఎవరైతే లో పెయిడ్ ఎంప్లాయీస్ ఉంటారో అంటే 25,000 లోపల శాలరీ పే చేసే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి పే చేసే సాలరీస్ మీద న్యూ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కింద సెక్షన్ 80 JJA కింద వీళ్ళకి ఇన్సెంటివ్స్ వస్తాయి. సో ఎవరైతే ఎంప్లాయీకి 25,000 కన్నా ఎక్కువ పేమెంట్ వస్తుందో వాళ్ళ మీద ఈ కంపెనీ సెక్షన్ 80 JJA ఇన్సెంటివ్స్ ని క్లెయిమ్ చేయలేవు. ఇక్కడ ఉన్న డిస్ప్యూట్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక ఆడిట్ ప్రకారం క్వెస్ట్ కార్ప్ ఒక స్టాఫ్ 25,000 కన్నా పేమెంట్ వస్తున్న వాళ్ళ మీద కూడా వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. దీనికి మేనేజ్మెంట్ ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఎంప్లాయీ ఉన్నారో ఆ ఎంప్లాయీకి 20,000 రూపీస్ శాలరీ అనుకోండి, వాళ్ళకి దివాళీ కానీ దసరా కానీ అడిషనల్ గా 6,000 రూపీస్ బోనస్ ఇచ్చారు అనుకోండి. ఆ మంత్ లో ఆ ఎంప్లాయీకి క్రెడిట్ 26,000 రూపీస్ వస్తుంది. బట్ కానీ అది 1 odd ఎక్సెప్షనల్ మంత్, మిగిలిన మంత్స్ లో 20,000 రూపీస్ శాలరీ వస్తుంది. బట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మాత్రం ఆ ఎంప్లాయీస్ కి 25,000 పైన శాలరీ వస్తున్నట్టుగా కన్సిడర్ చేస్తుంది. అది రైట్ వే ఆఫ్ కన్సిడరేషన్ కాదు. ఇది క్వెస్కే కాదు, మిగిలిన స్టాఫింగ్ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీస్ కూడా ఇది ఇబ్బంది అని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. లెట్స్ సీ ఫర్దర్ గా దీని మీద ఎటువంటి క్లారిఫికేషన్ వస్తుందో చూడాలి. ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో ఈ స్టాక్ మీద అయితే ప్రెషర్ కనబడి స్టాక్ 6% కరెక్ట్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే సిఎన్బిసి ఆవాజ్ నుంచి అప్డేట్ వచ్చింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే COVID-19 యూజ్ చేసే మెడికల్ డివైసెస్ ఏవైతే ఉంటాయి, పల్స్ ఆక్సిమీటర్స్ కానీ, డిజిటల్ థర్మోమీటర్స్ కానీ, నెబులైజర్స్, గ్లూకోమీటర్స్, బీపీ మానిటర్స్ ఏవైతే ఉంటాయో వీటి యొక్క ట్రేడ్ మార్జిన్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 70% క్యాప్ చేసింది. దీనివల్ల ప్రైజెస్ తగ్గున్నాయని చెప్పి వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ప్రెసెంట్ మార్కెట్ లో ఈ ప్రొడక్ట్స్ యొక్క మార్జిన్ చూసినట్టయితే 3% నుంచి 709% గా ఉన్నట్టు చెప్తున్నారు. సో గుడ్, ఈ ప్రొడక్ట్ ప్రైజెస్ అయితే తగ్గనున్నాయి. బట్ కానీ ఏవైతే కంపెనీస్ ఎక్కువ మార్జిన్ చార్జ్ చేసి ఎంజాయ్ చేస్తున్నాయో ఆ కంపెనీస్ యొక్క ప్రాఫిటబిలిటీ మీద అయితే మాత్రం డెఫినెట్ గా ఇంపాక్ట్ పడుతుంది. మన ఇండియాలో లిస్టెడ్ స్పేస్ లో ఈ ప్రొడక్ట్స్ సేల్ చేసే మేజర్ కంపెనీస్ రెండే ఉన్నాయి. ఒకటి మార్ఫన్ ల్యాబ్స్, ఇంకోటి న్యూరేకా. మిగిలిన కొన్ని కంపెనీస్ కూడా సేల్ చేస్తే కానీ వాళ్ళ వాల్యూమ్స్ అయితే చాలా తక్కువ. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. మన ఛానల్లో రిలీజ్ చేసిన తత్వచింతన IPO వీడియోని ఇప్పటివరకు చూడనట్టయితే వీడియోని తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. అండ్ ఈ రోజు డైలీ మనీ షోలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి, రేపు డైలీ మనీ షోలో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.